శ్వేత తల్లిదండ్రులు మాత్రం కావాలనే వారి ఆస్తి కోసమే తమ కూతుర్ని ట్రాప్ చేశారంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు. అవును. ఆస్తొద్దని కూడా రాస్తే వాళ్ళు తీసుకోలేరు. మా నా నా బిడ్డని నేను తీసుకెళ్ళి వేరే పెళ్లి చేస్తా అని చెప్పినారు. అయితే మా భార్య వెళ్ళలేదు. మీరు ఎంత చెప్పినా నేను రాను, మా హస్బెండ్ తోటే ఉంటా అని చెప్పింది. ఇప్పుడు ఆ తల్లిదండ్రులు అలాగే శ్వేతకు సంబంధించిన బంధువులపైన కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. సో ఎలాంటి శిక్ష వాళ్ళకు వేయాలనుకుంటున్నారు? ఎలాంటి జీవితాంతం జైల్లోనే ఉండాలి. మళ్ళీ ఇటువంటికి మళ్ళీ వేయదు, ఎవరు వేయదు అని. ఇప్పుడు దాడి జరిగింది, శ్వేతని ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. సో మరొకసారి కూడా జరిగేటువంటి ఇలాంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీ బంధువులు కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు? వాళ్ళ డాడీ, వాళ్ళ అక్క, వాళ్ళ మామ, వాళ్ళ తమ్ముడు ఎవరు కూడా మళ్ళీ మా ఇంటికి రావద్దు, అసలు జైలుకని బయటికి రాకుండా వేయాలి అనుకుంటున్నాను. మళ్ళీ జైలుకని బయటికి వస్తే మళ్ళీ మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు చంపేస్తారు కూడా. ఇప్పుడు సాధారణంగా ఏ తల్లిదండ్రులు అయినా సరే తమ కూతురు జీవితం కోసం మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. బట్ కూతురు శ్వేత మాత్రం మీరు నచ్చి మీతో వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత సో ఎందుకు మళ్ళీ తనని కావాలని చెప్పేసి బయటికి తీసుకెళ్ళడం? ఆస్తి కోసం వేరే ఆయనకు పెళ్లి చేసి ఆయనకు ఆశిద్దాము అని.